హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరేషాన్ మనీ. ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు thumbnail లో చూశారు. పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త. ఎందుకనంటే దానివల్ల చాలా అనర్థాలు జరిగినాయి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మీరు చిన్నపిల్లలకు ఫోన్ ఇచ్చిన తర్వాత అన్నోన్ మెసేజ్లు కొన్ని వస్తాయి, జంక్ మెసేజ్లు కొన్ని వస్తాయి, బ్యాంక్ అని చెప్పి కొన్ని వస్తాయి. అవి ఓపెన్ చేస్తారు పిల్లలు తెలియక. ఆ లింక్ ఓపెన్ చేయగల ఆటోమేటిక్గా ఏమైందంటే ఆ సెట్టింగ్స్కి అవి ఎలా అవుతాయి మన ఫోన్కి. మన ఫోన్ సంబంధించిన ప్రతి ఒక్క డేటాలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనల్ని బ్లాక్మెయిల్ చేయటం, తర్వాత మనల్ని ఇచ్చేయటం. అది కూడా కాదు, మనం ఏదన్నా బ్యాంకుకి సంబంధించిన రిలేటెడ్ ఏదన్నా ఉంటే మన దాంట్లో మన ప్రమేయం లేకపోకుండా మన దాంట్లో డబ్బులు దొంగతనం చేయటం. ఇవన్నీ చాలా ఫేస్ చేశారు. అంటే మా ఫ్రెండ్స్ వల్ల సంబంధించిన పిల్లలు అలా ఫేస్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. దానివల్ల ఈ వీడియో చేస్తున్నాను. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకు ఫోన్ ఇచ్చే ముందు ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఈ మెసేజ్లు అవి చూడకోకుండా ఇచ్చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కానీ మీరు ఎన్ని జాగ్రత్తలు చూసినా సరే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంట్రా అంటే దాంట్లో కొన్ని లింకులు, అశ్లీలమైనటువంటి లింకులు పంపిస్తూ ఉంటారు. దానివల్ల మన పిల్లలు కూడా చెడిపోతారు. ఏవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బ్యాంక్ మెసేజ్లు కానీ లేదా దీనికి సంబంధించిన అశ్లీలమైన వీడియోస్ సంబంధించిన మెసేజ్లు కానీ ఏవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ ఒక్క సెట్టింగ్స్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు అటువంటి ఏవి రాకుండా ఉంటాయి. సెట్టింగ్స్కి వెళ్ళి ప్రైవసీ అనే బటన్ చూసారా, దాన్ని ఓపెన్ చేసి యాడ్స్ అని చూడండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత యాడ్ ప్రైవసీ రీసెట్ డిలీట్, ఆటోమేటిక్గా డిలీట్ అని చూసారా, డిలీట్ అడ్వర్టైజింగ్ అని చూసారా, డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చూసారా. దీన్ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం మీకు సంబంధించిన ఇప్పటి వరకు ఎవరైనా సరే మీ ఫోన్ని హ్యాక్ చేసినా సరే, మీ ఫోన్ది సంబంధించిన డేటా ఏదైనా ఉన్నా సరే వాళ్ళ దగ్గర అరేజ్ అయిపోద్ది. ఇప్పుడు కొత్తగా ఉంటుంది. మీ ఫోన్ని ఏ ఒక్కళ్ళు కూడా హ్యాక్ చేయటం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరగదు. అలా కాదు, మీ దాంట్లో అశ్లీలమైనటువంటి యాడ్లు వస్తున్నాయి, అవి ఆగట్లేదు. దాన్ని ఏం చేస్తారంటే ఫోన్ని ఫార్మేట్ చేసేయండి. ఫోన్ని ఫార్మేట్ చేసి మళ్ళీ ఒకసారి సెకండ్ టైం ఫోన్ని ఫార్మేట్ చేయండి. ఫార్మేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మొత్తం క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత కవచం 2 అని ఒక యాప్ ఉంటుంది, అది ఎక్కించుకుంటే ఇటువంటి ఫైల్స్ ఏమైనా ఉంటే అది ఆపేస్తుంది. అప్పుడు మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ పిల్లలకి ఫోన్ ఇచ్చే ముందు ఈ ప్రికాషన్స్ తీసుకునివ్వండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు కూడా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కొంతమందికి షేర్ చేయండి. నాకు కొంచెం నా ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.